ఏషన్ సల్లగుండా ఏమైందిలా కొంతమంది ఆడోళ్ళకి ఈరోజు ఢిల్లీలో మళ్ళీ కథ అయింది. మొగుడిని చంపింది పెళ్ళాము. మా ప్రేమకు అడ్డొస్తున్నాడు మొగుడు అని చెప్పేసి తినే అన్నంలా నిద్ర మాత్రలు కలిపి చంపుదామని ప్లాన్ వేసింది. అయితే కొసేపు అయినాక ముగ్గు దగ్గర చూస్తే సావలేదని కరెంట్ షాక్ ఇచ్చింది, చంపింది. మళ్ళీ ఏమెరగని పిల్లలేకనే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయింది మొగుడిని. ఆడవాళ్ళకి అనుమానం కొట్టి పోస్ట్ మార్టం చేస్తే అక్క కథ అంతా బయటపడ్డది. మొన్ననే కదా మేఘాలయాల హనీమూన్ కని వెళ్ళి మొగుడిని చంపేసింది. గద్వాళ్ళనేమో ఐశ్వర్య తేజేశ్వర్ని చంపేసింది బ్యాంక్ మేనేజర్ మోజులవాడి. ఇక ఇద్దరు ఆలుమొగలు బ్రిడ్జ్ మీద నుంచి పోతుంటే ఫోటో దిగుదామని పెళ్ళని చెప్తే మొగుడు నిజమే అని నమ్మి సెల్ఫీ తీసుకుంటుంటే పెళ్ళం నూకేసింది నీళ్ళకి. ఆయనకు బతికి బయటపడే నూకలు ఉన్నాయి కాబట్టి బతికిండు. ఈత వచ్చు, అక్కడున్న స్థానికులు కాపాడారు కాబట్టి, లేకపోతే అంతే పని అయ్యేది. ఎందుకు ఇదంతా? మొగుళ్ళని ఎందుకు చంపాల్సి వస్తుంది? మీకు నచ్చకపోతే వదిలేసేయండి. మీ అందరూ మీరు బతికే కెపాసిటీ ఉంది కదా ఇప్పుడున్న ఆడోళ్ళకి. మరి ఎందుకు చంపుతున్నారు? కాయకి ఒకవైపు ఇట్లుంటే కాయకి ఇంకో వైపు మొగుళ్ళు అంటే పడి చచ్చే ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం పూజలు వ్రతాలు చేస్తున్నారు. కార్తీక మాసం శ్రావణ మాసం వస్తే ఉపవాసాలు ఉంటారు మొగుళ్ళు మంచిగా ఉండాలని. ఇక వాయినాలు ఇస్తే మాత్రం ఎంత దూరమైనా పోయి వాయినాలు తీసుకునే ఆడోళ్ళు కూడా ఉన్నారు. మరి గిసుంటి మొగుళ్ళని చంపే ఆడోళ్ళతోటి మొత్తం ఆడ జాతికే కలంకంగా మారుతున్నారు వీళ్ళు. ఇలా ఏం చేయాలని చెప్పుర్రు మీరే.